ఇలా వచ్చిన కరువు పీడితులకి బుడ్డా వెంగళరెడ్డి గారు ఆయన వద్దనున్నటువంటి 12 పాతర్ల ధాన్యాన్ని ఖర్చు చేసి ప్రజల ఆకలి తీర్చారు. ఒక పాతర అంటే 120 బస్తాలు, అంటే 12 పాతర్లు 1440 బస్తాలు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని పాతర్లు అంటారు. వీటి లోపలే ధాన్యాన్ని అప్పట్లో భద్రపరిచేవారు. తన వద్దనున్నటువంటి ధాన్యం అయిపోవడంతో వెంగళరెడ్డి గారు తన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ పేద ప్రజల ఆకలిని తీర్చారు. తనకున్నదంతా దానం చేయడమే కాకుండా అప్పు చేసి మరీ దానం చేయడం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. ఈ విషయాలు తెలుసుకున్న మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ విక్టోరియా మహారాణి ఆదేశాల మేరకు బుడ్డా వెంగళరెడ్డి గారిని ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు. సాటి మనిషిగా బాధ్యత నిర్వహించానని, ఇందులో తమ గొప్పతనం ఏమీ లేదని బుడ్డా వెంగళరెడ్డి ప్రభుత్వ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. అయితే గ్రామస్తులంతా ఒత్తిడి చేయడంతో చివరకు అంగీకరించారు.